వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ దంగల్లో ఎట్టకేలకు బీజేపీ జయకేతనం ఎగురవేసింది. అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ చూస్తే ఢిల్లీలో కూడా ఉన్న పలంగా బీజేపీ వర్సెస్ ఆప్ కనిపిస్తుంది. ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్నట్లు తెలుస్తుంది. మరోపక్క అటు ఎల్జీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని ఫైల్స్ అన్ని కూడా భద్రపరచాలంటూ కూడా స్టేట్మెంట్స్ అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి డిస్కస్ చేయబోతున్నాం. సో దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు హనుమంతరావు గారు, ఆప్ స్పోక్స్ పర్సన్ అఫీషియల్ గా. నెక్స్ట్ డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇద్దరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా హనుమంతరావు గారి దగ్గరికి వెళ్దాం. హనుమంతరావు గారు, ఏదైతే ఈసారి భారీ నమ్మకాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది ఆప్, ఖచ్చితంగా ఈసారి గెలుస్తామన్న నమ్మకంతో కేజ్రీవాల్ వెళ్లారు. కానీ కేజ్రీవాలే ఓడిపోవడం కూడా ఒక రకంగా చాలా మంది ఆశ్చర్యంలోకి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే కూడా మళ్ళీ ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తుంది. కవ్వించే మాటలు మాట్లాడడం, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం. సో అంటే ప్రజల తీర్పుని అవహేళన చేసే రకంగా తీర్పు వచ్చిన తర్వాత ఈ రకంగా ఎన్విరాన్మెంట్ చూస్తుంటే కూడా ఒక రకంగా ప్రజలు ఆలోచించే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఏంటి అసలు ఆప్ ఏమనుకుంది, ఏం జరిగింది, ఎందుకు ఇలా అయింది అనుకోవచ్చు? ముందుగా ఐటీవీ ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. గెలిచిన ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థులు, అక్కడ బీజేపీ వాళ్ళైనా సరే, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళైనా సరే, అందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే ఈ తీర్పు ఏదైతే ఉందో మాకైతే మీరు అన్నట్టుగా షాకే. గెలుస్తాం అనుకున్నాము. బట్ ఏదేమైనప్పటికీ ప్రజల తీర్పుని మనం గౌరవించాల్సి వస్తుంది. ఈ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. అయితే హ్యావింగ్ సెడ్ సో, మనము ఇంకో రకం కూడా ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఆలోచించాలి. మీరు అన్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఎందుకు ఓడిపోవడం జరిగిందనేది. అయితే అక్కడ ఎన్నికల సమయంలో లేని ఓట్లు అంటే బోగస్ ఓట్లని కనీసం 15 నుంచి 18,000 ఓట్లని బోగస్ ఓట్లని యాడ్ చేయడం జరిగింది ఆ కాన్స్టిట్యుయెన్సీలో. అంటే 1,10,000 నుంచి 1,20,000 ఓటర్లు ఉన్న కాన్స్టిట్యుయెన్సీ, న్యూఢిల్లీ కాన్స్టిట్యుయెన్సీ అరవింద్ కేజ్రీవాల్ గారిది. పోలైనవి 58,000-60,000 అంతా అయినాయి. అయితే దీంట్లో ఎన్నికల ముందు 15 నుంచి 18 ఓట్ల వరకు లేని బోగస్ ఓట్లని యాడ్ చేయడం జరిగింది. ఏదైతే జెన్యూన్ ఓట్లు ఉన్నాయో 5,000, నేను అందుకే కంప్లీట్ చేయాలి. ఒక 5,000 ఓట్ల వరకు ఉన్న ఓట్లు, జెన్యూన్ ఓట్లని తీసేయడం జరిగింది. అంటే రెండు కలిపితే 20,000 ఓట్లు, అంటే 15%. ఇప్పుడు ఓడిపోయింది ఎంత? 10% పైచిలుకు. సో ఈ క్రమంలో, ఈ కాంటెక్స్లో మనం చూస్తే ఆ ఒక్క కాన్స్టిట్యుయెన్సీ కాదు, మిగతా కాన్స్టిట్యుయెన్సీ అన్నీ కూడా ఇదే తంతు, బోగస్ ఓట్లను యాడ్ చేయడము, ఉన్న ఓట్లని తీసేయడం. ఇది గాల్లో మాట్లాడడం కాదు. అరవింద్ కేజ్రీవాల్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం ఎవరైతే ఓట్లు డిలీట్ అయినా వాళ్ళందరితో మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకెళ్ళి వీళ్ళందరూ ఓట్లు డిలీట్ అయినాయి, అసలు వీళ్ళు ఎవరో లేని ఓట్లు అన్నీ యాడ్ అయినాయి, మీరు చర్య తీసుకోండి అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసి చూడనట్టు ఉంది. అంటే మేము ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీతోనే కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతోనే కూడా పోరాడాల్సి వచ్చింది. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మేము ఈరోజు రిజల్ట్ చూడడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఈ బోగస్ ఓట్లు కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ తో కూడా మేము పోరాడాల్సి వచ్చింది, ఇలాంటి పరిస్థితి వస్తుందో. ఓకే, ఇలాంటి మాటలు ప్రతి ఎలక్షన్స్ లో రిజల్ట్స్ టైంలో కూడా ఇలాంటి మాటలు చాలా పార్టీలు కూడా చెప్తూ వస్తాయి. కానీ ప్రజలు ఏమనుకుండొచ్చు, మీరు అంటున్న కొంచెం పర్సెంటేజ్ వెళ్ళినా కూడా గతంలో చూస్తే ఈ 10 ఏళ్ల సంవత్సరంలో చాలా హ్యూజ్ మెజారిటీతో గెలుపొందిన కేజ్రీవాల్ ఈసారి ఆయన సెల్ఫ్ గోల్ లో పడ్డారు. ప్రజలకు ఆయన పైన విశ్వాసం సన్నగిల్లింది. ఈసారి ఒకవేళ గెలిచిన సీఎం ఆయన అవుతారా లేదా అన్న నమ్మకం కూడా ప్రజల్లో లేదు. సో అందుకని ఇలాంటి పరిస్థితి వచ్చిందని జనాలు అనుకుంటున్నారు. సో దీనికి మీరేమంటారు? అయితే మీరంటే స్వల్ప మెజారిటీ అక్కడ పక్కన పెట్టినా కూడా ఎందుకు తగ్గాల్సి వచ్చింది అని అనుకుంటే, బహుశా 10 ఏళ్ళు పాలన తర్వాత కూడా సహజంగానే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఒకటి వస్తుంది. సరే, ఇన్ని రోజులు వీళ్ళకి ఛాన్స్ ఇచ్చినాము, బీజేపీ ఏదో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటుంది, వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము, అక్కడ వాళ్ళే ఉన్నారు, ఎట్లాగో బీజేపీ వీళ్ళని పని చేయనియట్లేదు, రోజు ఏసీబీ దగ్గర నుంచి రేషన్ డోర్ టు డోర్ డెలివరీ దగ్గర నుంచి, బస్లో మార్షల్స్ దగ్గర నుంచి, మంచినీళ్ళ సరఫరా దగ్గర నుంచి అన్నిటికీ ఆటంకం కలిగిస్తున్నారు. ఇదంతా తలకాయ మాకెందుకు, ఏదో వాళ్ళని ఎన్నుకుంటే అయిపోతుంది కదా నా ఆలోచన అక్కడ ప్రజలు
ఆలోచించినట్టుగా అని కూడా చూడొచ్చు మనం. ఎస్ చూద్దామండి. ఎస్ శివకుమార్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మరి హనుమంతరావు గారు చెప్పిన మాటలను మీరు ఏకీభవిస్తారా? సో ప్రజలు ఈ రకంగా యాంటీ ఇన్కంబెన్సీ పెరగడం వల్ల ప్రజలు ఈ రకంగా ఆలోచించారని అనుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతిసారి పొత్తులోకి వెళ్ళే ఆప్ కాంగ్రెస్ వెళ్ళలేదో ఈసారి పొత్తులోకి వెళ్ళలేదు. సో ముందుగానే గ్రహించిందా ఆప్ ఓడిపోతుందని గ్రహించి ఈ రకంగా పొత్తులోకి వెళ్లకుండా వెళ్ళిపోయారా లేదా